సొంత ఇల్లు కొన్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలేదేంట్రా? అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయిరా. మన కాలేజ్ వాళ్ళని ఎవరిని పెళ్ళడం కావలేదు. మరి కాలేజ్లో సుష్మాన్ లవ్ చేసినట్టున్నావు కదరా, మరి తన్నెందుకు పెళ్లి చేసుకోలేదు? నేను అలాగే అనుకున్నాను, కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ నాన్న కట్నం ఇవ్వలేనని హ్యాండ్ ఇచ్చాడు. సరే ఇంక లైట్లే అని వదిలేశా. మరి కట్నం ఎంత వచ్చింది? అంతేం లేదులేరా. సరే కూర్చో. సొంత ఇల్లు కొన్నావు, బాగానే సెట్ చేసుకున్నట్టున్నావు. ఏది మీ వైఫ్ ఎక్కడ కనిపించట్లేదు? కిచెన్లో ఉన్నట్టుంది, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. కాఫీ తాగుతావు కదా? ఓకే. ఏయ్ ఏంటిది? మా ఫ్రెండ్తో వస్తున్నానని చెప్పాను కదా, ఇలాగే ఉంటావా జిడ్డు ముఖం వేసుకొని? ఆడు నన్ను చూసి ఇలాంటిదని చేసుకున్నావేంట్రా అని నవ్వుకోడానికా? అలా కాదండి, మీరే కదా ఫ్రెండ్స్ వస్తున్నారు వంట చేయమని చెప్పారు. సరే సరే త్వరగా రెడీ అయ్యి కాఫీ తీసుకుని రా. అలాగే. ఇంకేంట్రా, వైఫ్ పిల్లలు ఎలా ఉన్నారు? స్వాతి మళ్ళీ కన్సీవ్ అయిందిరా, డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. తక్కువడు కాదురా నువ్వు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉందిరా, యు ఆర్ సో లక్కీ. నా సెలక్షన్ కదా. నువ్వేంటి ఇంత ఓవర్గా రెడీ అయ్యో? అని టైం చేయడాక? మీరే కదండి రెడీ అవ్వమన్నారు. ఇంత హెవీగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్లీవ్లెస్ ఏంటి? బాడీ షో అవసరం? ఇంతకీ మీ ఇద్దరికి ఇంత సడన్గా పెళ్ళి ఎలాగైందిరా? వీళ్ళ ఫ్యామిలీ మాకు దూరపు చుట్టాలు అవుతారా. వాళ్ళ పేరెంట్స్ వచ్చి సంబంధం అడిగారు. సరే కట్నం కూడా బాగుంది కదా అని చేసుకున్నాను. సంగీత, మా వాడిలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? పెళ్లికి ముందు మా ఆయన గురించి నేను చాలా విన్నాను, ఎప్పుడు చూడలేదు. మా అమ్మ నాన్న కూడా చాలా చెప్తుండేవారు. అవన్నీ విని నేను చాలా ఊహించుకున్నా, కానీ ఊహించుకున్నంత ఏం లేడు. సరేరా, నేను ఇంక వెళ్తాను. అయ్యో, మీ గురించి వంట కూడా చేశానండి. లేదు, చాలా పని ఉంది, ఈసారి వచ్చినప్పుడు తింటాను. సరే బాయ్ రా. ఏయ్ ఏంటేదో వాగుతున్నా? నువ్వు అనుకున్నట్టు నేను లేనా? నీ మొక్కానికి మహేష్ బాబు కావాలా? అయ్యో, నేను అలా అనలేదండి. చూస్తున్నానే అన్నీ. ఆడొచ్చినప్పటి నుంచి మాట తీరు మారింది, ప్రవర్తన మారింది, నవ్వెక్కువైంది. ఏ నచ్చాడాడు? అలా కాదండి, ఏదో మీ ఫ్రెండ్ అని కొంచెం మంచిగా మాట్లాడానంతే. నాకు అర్థమవుతుంది, నువ్వు మంచిగా మాట్లాడేవో ముంచేయడానికి మాట్లాడేవో నాకు బాగా తెలుసు. చెప్ప పెట్టకండి, ఎక్కడ పోయింది ఇది? అదేంటంటే మీరు ఇక్కడున్నారు, అయినా మీరు రోజు వచ్చేసరికి 8 అవుతుంది కదా. ఏదో పనుండొచ్చిందిలే. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అంటే అన్నయ్యకి జాబ్ వచ్చింది, కలవడానికి వెళ్ళాను. నీకెంత ధైర్యం కాకపోతే నాకు చెప్పకుండా బయటికి వెళ్తావు? జస్ట్ 1 అవర్ బ్యాకే అండి నేను వెళ్ళింది. నీకు 1000 సార్లు చెప్పాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని. అన్నయ్య అని చెప్పి బాయ్ ఫ్రెండ్కి వెళ్ళడానికి వెళ్ళేవేమో, ఎవడే తెలుసు? సొంత అన్నయ్య అండి. ఏమో, అన్నయ్యో బాయ్ ఫ్రెండో లేకపోతే ఇంకెవడో నాకు తెలుసా? బయట అందరు చూస్తున్నారండి. చూస్తే చూడండి, నాకేంటి, నాకు అనవసరం. అయినా నేను వెళ్ళింది బయటికేగా. సమాధానం చెప్తున్నావు అయితే. ఏంటే ఆ రోడ్డు మీద ఎక్స్ట్రా చేస్తానంటే? అందరి ముందు సమాధానం సమాధానం వద్దండి, వద్దండి, సమాధానం వద్దండి, సమాధానం చెప్తానంటే చెప్తావా? చెప్తావా? చెప్ప సమాధానం చెప్తావా? వద్దండి, చెప్పని చెప్ప. అమ్మా ఇంకొకసారి చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళావనుకో రోడ్డు మీద కొడతా. సరే, మేనేజర్తో నేను మాట్లాడతా అని చెప్పు. సరే, ఓకే బాయ్.
కార్తిక్, ఆ? అమ్మ నాన్న ఇంటికొస్తా అన్నారు. అమ్మా నాన్న? ఎవరమ్మా నాన్న? మా అమ్మ నాన్న. ఎవరిని అడిగి వస్తున్నారు? అంటే వాళ్ళు వరంగల్ వెళ్తున్నారు, వచ్చేదారిలో కలిసి వెళ్తా అన్నారు. అయితే నువ్వు సరే అనీసు, అంతేనా? మరేం చెప్పమంటావు? మన పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడైనా ఇంటికొచ్చారా వాళ్ళు? వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఇది నా ఇల్లు. ఇక్కడికి ఎవరు రావాలి ఎవరు వద్దనేది నా ఇష్టం. వాళ్ళు రావద్దని చెప్పు. కార్తిక్, నేను నీ భార్యని. ఈ ఇల్లు నాది కూడా. ఓ, ఈ ఇల్లు నీదా? కార్తిక్, నొప్పిలేస్తుంది. ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ఇది నా ఇల్లు. నువ్వు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి. అర్థమవుతుందా? మీ పేరెంట్స్కి ఫోన్ చేసి రావద్దని చెప్పు. పేరెంట్స్ ఒక అమ్మాయికి పెళ్లి చేసే ముందు అబ్బాయి అందంగా ఉన్నాడా, వాడికి ఆస్తిపాస్తులున్నాయని మాత్రం చెక్ చేస్తారు. కనీసం వాడు ఎలాంటి వాడని మాత్రం చూసుకోరు. వాడికి పోషించే స్తోమత ఉంటే చాలు. అదే ఒక అమ్మాయి క్యారెక్టర్ని నలుగురు చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ చేసేస్తారు. నీకెన్నిసార్లు చెప్పాను నా బట్టలు ఉతికిన వెంటనే ఐరన్ చేయమని? ఇప్పుడు నేనేం వేసుకోలే? అది ఇంకా ఆరలేదండి. నాకీ షర్ట్ కావాలి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. 10 నిమిషాల్లో ఉతికి ఐరన్ చేసి నాకి. 10 నిమిషాల్లో అలా ఎలా అవుతుందండి? ఏంటే నాకే ఎదురు చెప్తున్నావా? నాకే ఎదురు సమాధానం చెప్పా. 10 నిమిషాల్లో అవతం తెలిసినప్పుడు ముందే ఉతికి పెట్టుకోవాలి కదా. పొగరాన్ని. కార్తిక్, చాలింకా ఆపు. ఇవన్నీ భరించడం నా వల్ల కాదు. కార్తిక్, నేను నీ వైఫ్ని, కానీ కనీసం నువ్వు నన్ను అలా చూడవు. అట్లీస్ట్ మనిషిలాగానే ట్రీట్ చేసావా? నీకోసం జాబ్ వదులుకున్నా, ఇల్లు వదులుకున్నా, ఫ్యామిలీని వదులుకున్నా, నీతో కేవలం హ్యాపీగా ఉండాలని చెప్పేసి. ఆఖరికి నా ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా మానేసా, నీకు నచ్చదని చెప్పేసి. నేను నీ భార్యలా ఉండడానికి అన్ని రకాలుగా ట్రై చేశా, కానీ నువ్వేం చేసావు? నన్ను టార్చర్ చేయడం తప్ప. నా వల్ల కాదు ఇదంతా. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపడం నీ వల్ల కాదు. అరే భలే కోపం వస్తుందే. చూడు, నువ్వు వెళ్ళాలనుకున్నా నేను నిన్ను వెళ్ళలేవు. అర్థమైందా? నేను వెళ్తున్నా, నన్ను ఆపాలని చూడకు. అబ్బా, వెళ్తావా? సరే, ఎలా వెళ్తావో నేను చూస్తానే. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావా? స్టాప్ ఇట్! పెళ్ళాన్ని కొట్టడానికి సిగ్గులేదురా నీకు? సార్, ఇది మా పర్సనల్ విషయం. తిను నా వైఫ్. దయచేసి ఇందులో కలవ చేసుకోకండి. ఇది పర్సనల్ మ్యాటర్ కాదు, క్రైమ్. మా చెల్లి జరిగింది మొత్తం నాతో చెప్పింది. చెల్లా? ఏంటమ్మా, ఇంట్లో అంతా బాగున్నారా? అంతా బాగున్నారన్నయ్య. చేతికా దెబ్బేంటమ్మా? ఏం లేదన్నయ్య, ఇంట్లో వంట చేస్తుంటే కాలింది. వంట చేసేటప్పుడు అక్కడ దెబ్బలు తగులుతాయమ్మా? నిజం చెప్పు, ఏమైంది? అలాంటి వాడితే ఎందుకుంటున్నావమ్మా? మన ఇంటికి వచ్చేయచ్చు కదా. రానివ్వడన్నయ్య. వాడి పని నేను చెప్తానుండు. వద్దన్నయ్య, అసలే నీకు ఇప్పుడు పోలీస్ జాబ్ రాబోతుంది. గొడవలన్నీ వద్దు. నువ్వు మా చెల్లిని టార్చర్ చేసింది మొత్తం ఇందులో రికార్డ్ అయింది. దీన్ని ఎవిడెన్స్ గా పెట్టుకొని నీ మీద కేసు ఫైల్ చేస్తా. ఇప్పుడు నీకు స్టేషన్ లో టార్చర్ అంటే నేను చూపిస్తా. పద. సార్ ప్లీజ్ సార్, వద్దు. సంగీత, నువ్వైనా చెప్పు సంగీత. ఇక నుంచి నిన్ను కొట్టం కాదు కదా, కనీసం చేయి కూడా ఎత్తను. ప్లీజ్ సంగీత, చెప్పు సంగీత. ఇప్పుడు కూడా నువ్వు ప్రేమతో కొట్టునని చెప్పట్లేదు చూడు, భయంతో చెప్తున్నావు. నాకు నమ్మకం లేదు. అర్థమైందా? పద. సార్ సంగీత, ప్లీజ్ సంగీత, ఒక్క ఛాన్స్. సంగీత, ఒక్క ఛాన్స్ సంగీత. ఒకసారి నా మాట విను సంగీత, ప్లీజ్. ఒక్కసారి సంగీత, ప్లీజ్ సంగీత. సంగీత, సంగీత.